ఫస్ట్ డే స్ట్రాటజీ ప్రాఫిట్లో వస్తున్నాం, సెకండ్ డే లాస్లో వెళ్తున్నాం. అదే సెటప్ సేమ్ ట్రేడర్కి ప్రాఫిట్లో ఉంటే ఇంకో ట్రేడర్కి లాస్లో ఉంది. ఎందుకు? అసలు నిజం ఏంటంటే అది స్ట్రాటజీ తప్పు కాదు, అది ట్రేడర్ తప్పు. కన్ఫర్మేషన్స్ యూస్ చేయకుండా, కాన్ఫిడెన్సెస్ యూస్ చేయకుండా ట్రేడ్ చేస్తే మార్కెట్ ఎలా వెళ్తుంది, మార్కెట్ అల్గోరిథం ఎలా వర్క్ అవుతుంది, సిస్టమ్ ఇంటెన్షన్ ఎలా ఉంది, ఇవి తెలిస్తే ఆటోమేటిక్గా మనం ప్రాఫిట్లో ఉంటాం. ఈ క్లారిటీ 90% ఆఫ్ ద ట్రేడర్స్ ఇండియన్లో మన రిపోర్ట్ చూస్తే 91% ఆఫ్ ద ట్రేడర్స్, రీటైల్ ట్రేడర్స్ ఆర్ లూజింగ్ మనీ ఇన్ ద మార్కెట్. ఎందుకు అంటే బ్లైండ్గా సిగ్నల్స్ తీసుకుంటారు. ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలో తెలియదు, ఎగ్జిట్ ఎక్కడ తీసుకోవాలో తెలియదు, సో రీజన్ బిహైండ్ ద ఎంట్రీ తెలియదు. జస్ట్ బ్లైండ్గా ఎవరో కాల్ చేసి ఎంట్రీ తీసుకోమంటారు. అలా కాదు, నాలెడ్జ్ రావాలి, కన్ఫర్మేషన్స్ యూస్ చేయాలి, కాన్ఫిడెన్సెస్ యూస్ చేయాలి, ఇవన్నీ యూస్ చేసి ట్రేడ్ చేయాలి. ఫస్ట్ కన్ఫర్మేషన్ అంటే తెలియాలి, కాన్ఫిడెన్స్ అంటే తెలియాలి. ఈ తెలుగు ట్రేడింగ్ స్పేస్లో ఇప్పుడు దాకా లేని, ఇప్పుడు దాకా ఎవరికి హెల్ప్ చేయని ఒక టూల్ని నేను తీసుకొచ్చాను. ఈ టూల్ దీన్ని నేను ప్యాక్ట్ అంటాను. అంటే ప్యాక్ట్ అంటే కలిపి, ప్యాక్ట్ అంటే ప్రైస్ యాక్షన్ కన్ఫర్మేషన్ టూల్ అనమాట. సో నేను ఒక టూల్ని క్రియేట్ చేసిన, ఆ టూల్ ఏం చేస్తుంటే మార్కెట్ ప్రైస్ యాక్షన్ బేస్ చేసుకొని మనకు కన్ఫర్మేషన్స్ ఇస్తుంది. ఆ కన్ఫర్మేషన్స్ బేస్ చేసుకొని మనం స్ట్రాటజీని బిల్డ్ చేసుకోవాలి. స్ట్రాటజీని బిల్డ్ చేసుకొని ట్రేడ్స్ చేయాలి. దీనిలో నేను ఐసిటీ కాన్సెప్ట్స్ యూస్ చేసి స్ట్రాటజీస్ బిల్డ్ చేశాను అనమాట. ఆ స్ట్రాటజీస్తో ఎంట్రీ ఎలా తీసుకోవాలి, ఏ కాన్ఫిడెన్సెస్ యూస్ చేయాలి, ఎలాంటి కన్ఫర్మేషన్స్ యూస్ చేయాలి, ప్రైస్ యాక్షన్ని రియల్ టైం మనీగా ఎలా కన్వర్ట్ చేసుకోవాలి అని ఈ టూల్ ద్వారా, ఈ ప్రైస్ యాక్షన్ కన్ఫర్మేషన్ టూల్ ద్వారా నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. దానికి తెలియాల్సింది ఏంటంటే ప్రైస్ యాక్షన్, మార్కెట్ కన్ఫర్మేషన్స్, మార్కెట్ కన్స్ట్రక్ట్. ఇవి తెలిస్తే మనం ఒక ట్రేడింగ్ ఫ్రేమ్వర్క్ని, ఒక సెటప్ని బిల్డ్ చేయొచ్చు. బిల్డ్ చేసి దీంట్లో మనం మనీ ఎర్న్ చేయొచ్చు అనమాట. నేను ఈ సెటప్స్ యూస్ చేసి స్ట్రాటజీ ఏం బిల్డ్ చేశాను, ఎలా బిల్డ్ చేస్తాను అన్నది ఈ వీడియోలో నేను క్లియర్గా చెప్తాను. ఈ స్ట్రాటజీ యూస్ చేసి, ఈ ఈ కన్ఫర్మేషన్స్ యూస్ చేసి నేను 2 స్ట్రాటజీస్ బిల్డ్ చేశాను ఈ వీడియోలో. ఓకేనా? ఈ వీడియోలో నేను 2 స్ట్రాటజీస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ టూల్ని, ఈ ఇండికేటర్ని యూస్ చేసి నేను ఎలా ట్రేడ్ చేస్తాను అనేది సింపుల్గా మీకు క్లియర్గా చూపిస్తాను. ఈ టూల్లో అసలు ఏముంటాయని. సింపుల్. ఈ టూల్లో మీరు ఫస్ట్ చూసుకోవాల్సింది, మన ఇండికేటర్లో దీంట్లో మనం ప్రొవైడ్ చేసేది రేంజ్. ఫస్ట్ వచ్చి రేంజ్ ఎలా మార్క్ చేయాలనేది ఈ టూల్ క్రియేట్ చేస్తాను అనమాట. సింపుల్గా నేను మీకు రిప్లైడ్ చూపిస్తాను. మార్కెట్ ఓపెన్ అయినప్పటి నుంచి మీకు రూల్ ఎలా వర్క్ అవుతుంది. లెట్స్ సే మార్కెట్ ఇక్కడ ఇంకా ఓపెన్ అవ్వలేదు. మార్కెట్ విల్ షో ప్రీవియస్ డేటా అనమాట. మనకి ఎస్టర్డే డేటాని చూపిస్తుంది మార్కెట్. ఓకేనా? సో మార్కెట్ ఎప్పుడు ఓపెన్ అవుతుందో, ఓకేనా, మార్కెట్ ఓపెన్ అయిందోనే మనకి న్యూ డేటా క్రియేట్ అవుతుంది. ఓకేనా? దీన్ని మనం బై సైడ్ లిక్విడిటీ అంటాం, దీన్ని మనం సెల్ సైడ్ లిక్విడిటీ అంటాం అనమాట. సో ఇక్కడికి వెళ్తే మార్కెట్ ఏం చేస్తుంది, ఏదో 2 ways స్మూత్, పైకైనా వెళ్తుంది, లేకపోతే ఇక్కడ నుంచి రిఫ్లెక్ట్ అవుతుంది. ఈ ఏరియాలో ఒక ఫైట్ జరుగుతుంది. ఓకేనా? సేమ్ ఇక్కడ కూడా లిక్విడిటీ స్విప్ చేసి మార్కెట్ పైకి వెళ్ళచ్చు, ఆ లిక్విడిటీ రన్ చేసి కిందకి వెళ్ళచ్చు. ఓకేనా? ఇది మనకి లిక్విడిటీ. ఈ టూల్లో మనం లిక్విడిటీ ఐడెంటిఫై చేయడం మనకు వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ మనం ఒక రేంజ్ని మార్క్ చేస్తాం అనమాట. ఓకేనా? ఈ రేంజ్ని మార్క్ చేస్తాం. ఇది మనం ఇండికేటర్ మనకు తెలిసిందంటే 2 టైమ్స్. ఒకటి మనం లిక్విడిటీని ఐడెంటిఫై చేసాం, ఒక రేంజ్ని ఐడెంటిఫై చేస్తుంది మన టూల్. నెక్స్ట్ మన టూల్ ఏం చేస్తుంటే ఫెయిర్ వాల్యూ గ్యాప్ని కూడా ఐడెంటిఫై చేస్తే. ఇక్కడ సింపుల్ చూపిస్తాను మీకు. లెట్స్ సే ఆన్ టైం మార్కెట్ అయిపోయిన తర్వాత కాదండి, మార్కెట్ రన్నింగ్లో ఉన్నప్పుడు ఇండికేటర్ మనకి ఫెయిర్ వాల్యూ గ్యాప్ మార్కెట్. ఓకేనా? ఇండికేటర్ లైవ్లో ఉన్నప్పుడు మనకి మార్కెట్ చూపించింది. ఓకేనా? మనం ఈ టూల్లో మనకి 3 కన్ఫర్మేషన్స్ ఉన్నాయి. ఒకటి రేంజ్ ఐడెంటిఫై చేయడం, ఇంకొకటి వచ్చి లిక్విడిటీ ఎక్కడుందో తెలుసుకోవడం. లిక్విడిటీ ఆబ్వియస్గా మార్కెట్ ఓపెన్ అయిన వితిన్ 1 minute మనకి డేటా ప్రొవైడ్ చేస్తుంది. బై సైడ్ రెడ్ కలర్లో లైన్ ఉండేది బై సైడ్ లిక్విడిటీ, గ్రీన్ కలర్లో ఉండేది సెల్ సైడ్ లిక్విడిటీ. ఓకేనా? ఇది మన లిక్విడిటీ అనమాట. ఇది మన ఫెయిర్ వాల్యూ గ్యాప్. మన బేరిష్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ రెడ్ కలర్లో ఉంటుంది, మన బుల్లిష్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ గ్రీన్ కలర్లో ఉంటుంది. ఓకేనా? ఈ 3 టర్మ్స్ లిక్విడిటీ, ఫెయిర్ వాల్యూ గ్యాప్, ప్రైస్ యాక్షన్ అండ్ రేంజ్ ఫైండ్ అవుట్ చేసుకొని నేను 2 స్ట్రాటజీస్ బిల్డ్ చేశాను. ఇవి నేను క్లియర్గా మీకు చూపిస్తాను. స్ట్రాటజీ వచ్చి ఓపెన్ రేంజ్ బ్రేక్అవుట్ అనమాట. బ్రేక్అవుట్ యూస్ చేసి ట్రేడ్స్ ఎలా ప్లాన్ చేయాలని ఈ వీడియోలో చూపిస్తాను మీకు. సింపుల్గా చూపిస్తాను. మార్కెట్. ఓకేనా?
మార్కెట్ ఇంకా ఓపెన్ అవ్వలేదు గైస్, వెయిట్ చేస్తున్నాం. మనం మార్కెట్ జస్ట్ ఎస్టర్డే ప్రీవియస్ డే డేటా ఇదంతా, ఓకేనా. ఇది వదిలేయండి. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఇలా క్లిక్ చేస్తాం. రిప్లై ఓపెన్ చేయగానే మనకి ఏమొచ్చింది, ఓకేనా. ఇక్కడ మనకి హ్యూజ్ ఇంబ్యాలెన్స్, దాన్ని ఆటోమేటిక్గా మార్క్ చేసేసింది. మనకు కావాల్సిన రేంజ్, ఈ రేంజ్ లాజిక్ మళ్ళీ చెప్తాను నేను. ఈ రేంజ్ని మనం మార్క్ చేసుకున్నాం, ఓకేనా. తర్వాత ఏమైంది, మనకి ఫెయిర్ వాల్యూ గ్యాప్ వచ్చింది. ఇక్కడ మన స్ట్రాటజీ ఏంటంటే, ఈ రేంజ్ని బ్రేక్ చేసిన పైకి కానీ కిందకి కానీ ఫెయిర్ వాల్యూ గ్యాప్తో బ్రేక్ చేస్తే మార్కెట్ విల్ కమ్ టు రీటెస్ట్ అనమాట. రీటెస్ట్ అయ్యి అక్కడ నుంచి మళ్ళీ పైకి వెళ్తుంది, ఓకేనా. సో మార్కెట్ ఏం చేసింది, దీన్ని హైని ఫెయిర్ వాల్యూ గ్యాప్తో బ్రేక్ చేసింది. మన హై ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో 50% దగ్గర నుంచి నేను ఎంట్రీ ప్లాన్ చేయాలనుకుంటున్నాను. సో నేను ప్రైస్ కోసం వస్తాను, వెయిట్ చేస్తాను అక్కడికి. ప్రైస్ ఎక్కడికి వచ్చింది, మన మన ఎంట్రీని ట్యాప్ చేసుకునింది. మన టీపీ ఎక్కడ ఉంటుంది, ఈ హై వరకే ఉంటుంది. మనం ఓన్లీ 1:2 మాత్రమే క్యాప్చర్ చేస్తాం, ఎక్కువ ఈ ట్రేడ్లో క్యాప్చర్ చేయము. మన స్టాప్ లాస్ వచ్చి ఎక్కడ పెడతాం, ఎఫ్ఈజీ కింద క్యాండిల్ కింద లోలు పెడతాం, ఓకేనా. ఎక్కువ ఈ ఈ స్ట్రాటజీస్తో మనం ఎక్కువ టీపీని హోల్డ్ చేయొద్దు, 1:2 మాత్రమే హోల్డ్ చేయండి. ఎవరికైనా చెప్పేది ఇదే. 1:2 ఆర్ 1:1.5 నుంచి ఎగ్జిట్ అవ్వడం చాలా బెటర్ ఈ స్ట్రాటజీతో, ఓకేనా. ఇక్కడ నుంచి మనం టీపీ హిట్ అయిపోయింది. ఇది సెన్సెక్స్లో ఎలా అవ్వకింది. సో నేను మీకు నిఫ్టీలో కూడా చూపిస్తాను. నేను ఇంట్రెస్ట్ తీసుకున్నాం అలాగే ఉన్నాయి, సింపుల్ చూపిస్తాను మీకు, ఓకేనా. మనం మార్కెట్ ఓపెన్ అయ్యాక మనకి ఏమొచ్చింది, ఇక్కడ మార్కెట్ ఓపెన్ అయింది, ఫస్ట్ క్యాండిల్ వచ్చింది 1 minute క్యాండిల్. మనకు తెలిసిన డేటా ఏది, మనకి ఇక్కడ బై సైడ్ లిక్విడిటీ వచ్చింది, సెల్ సైడ్ లిక్విడిటీ వచ్చింది. ఇవి యూస్ చేసి సెకండ్ స్ట్రాటజీ అనమాట. ఫస్ట్ స్ట్రాటజీకి ఇవి యూస్ లేదు, సెకండ్ స్ట్రాటజీకి ఇవి యూస్ ఉంటాయి, అది కూడా చూపిస్తాను, ఓకేనా. ఇప్పుడు మనం వెయిట్ చేస్తాం. ఇక్కడ ఓపెన్ చికెన్ మనకి ఇంబ్యాలెన్స్ క్రియేట్ అయిపోయింది, మనకు ఒక రేంజ్ ఫైండ్ అవుట్ అయిపోయింది అనమాట. సో మన కన్ఫర్మేషన్ ఏంటి, ఇప్పుడు ప్రైస్ ఈ రేంజ్ కింద క్లోజర్ ఇవ్వాలి, ఫెయిర్ వాల్యూ గ్యాప్తో ఇచ్చిందా లేదు, పైకి ఇచ్చింది, ఓకేనా. ఇక్కడ మనకి పైకి మన ఫెయిర్ వాల్యూ గ్యాప్తో క్లోజర్ ఇచ్చింది. సో మనం ఇక్కడ నుంచి బుల్లిష్ అనమాట, మన మెయిన్ ఫెయిర్ వాల్యూ గ్యాప్లోకి వచ్చాం. ఇక్కడ ట్యాప్ అయింది ప్రైస్, ఓకే. 50% ఆఫ్ ద ఎఫ్ఈజీ. మన స్టాప్ లాస్ దీని లో కింద పెట్టాం, 1:2 ఎగ్జాక్ట్ దీని వరకే మనం హోల్డ్ చేస్తాం, ఓకేనా. ఎక్కువ హోల్డ్ చేయం గైస్ మనం. నెక్స్ట్ జస్ట్ ఇలా ప్లే చేస్తాం, మన టీపీ హిట్ అయిపోయింది, ఓకేనా. ఇది మన నిఫ్టీలో అనమాట, బ్యాంక్ నిఫ్టీలో చూపిస్తాను మీకు. ఇంకనా మార్కెట్ ఓపెన్ అయింది, మన రేంజ్ ఫైండ్ అవుట్ అయిపోయింది. ఇక్కడ మన బై సైడ్ లిక్విడిటీ ఉంది, ఓకేనా. ఇక్కడ మన సెల్ సైడ్ లిక్విడిటీ ఉంది, ఓకేనా. మన సెల్ సైడ్ లిక్విడిటీ, బై సైడ్ లిక్విడిటీ రెండే ఉన్నాయి. మనం ఇప్పుడు ఏం చేస్తాం, ఇక్కడ కన్ఫర్మేషన్ కోసం చూస్తాం. మన ప్రైస్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ క్రియేట్ అయితే బ్రేక్అవుట్ అయింది. మన న్యూ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఎక్కడ ఉందో, లో ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఇక్కడ ఉంది. మన మార్కెట్ ఇక్కడికి వచ్చేదాకా వెయిట్ చేస్తాం, వచ్చింది. ఇక్కడ నుంచి ఎంట్రీ ప్లాన్ చేస్తాం, స్టాప్ లాస్ దీని కింద పెట్టుకున్నాం. టీపీ ఈ హై వరకు పెడతాం, రీసెంట్ స్వింగ్ హై వరకు మనం పెడతాం. ఈ హై వరకు పెట్టాం, అంతే. 1:2 ఎగ్జిట్ అయిపోతాం. మనం ఎక్కువ హోల్డ్ చేయం ఈ ట్రేడ్లో, ఓకేనా. ఓపెనింగ్ రేంజ్ బ్రేక్అవుట్లో ఇదే యూజ్ చేస్తాం. సో మీకు ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తాను. ఇక్కడ ఇది మన థర్స్డే ఎక్కడ ఉంది, సారీ ఇది థర్స్డే కదా. మన థర్స్డే మన స్ట్రాటజీ ఎలా కింద చూపిస్తాను మీకు ఇక్కడ, ఓకేనా. ఇదంతా ప్రీవియస్ డే డేటా, వీ డోంట్ నీడ్ ఆల్ దిస్ డేటా. మన ప్రజెంట్ డేటా కావాలి, మనం ఏం చేస్తాం, మార్కెట్ ఓపెన్ అయింది, ఆల్రెడీ న్యూ డేటా క్రియేట్ అయిపోయింది. ఇక్కడ ఇది ఫెయిర్ వాల్యూ గ్యాప్, టోటల్ ఫెయిర్ వాల్యూ గ్యాప్, మినీ ఫెయిర్ వాల్యూ గ్యాప్ క్రియేట్ అయింది. మన సింపుల్ చూడాలంటే మనం బై సైడ్ లిక్విడిటీ లైన్ చేసాం, సెల్ సైడ్ లిక్విడిటీ మనకు వచ్చేసింది, ఓకేనా. మనం ప్రైస్ బ్రేక్అవుట్ కోసం వెయిట్ చేస్తాం, ఇక్కడ ప్రైస్ బ్రేక్అవుట్ కోసం వెయిట్ చేస్తాం. మన ప్రైస్ ఇక్కడ బ్రేక్అవుట్ అయింది, మన ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది.
ఈ లైన్ దగ్గర 2 దగ్గర ఉంది. సో మార్కెట్ మనకు ఆల్రెడీ చూపిస్తుంది. ట్యాప్ అయింది. మన ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఇక్కడ ట్యాప్ అయింది. మార్కెట్ ఇక్కడ నుంచి మనం ఎంట్రీ ప్లాన్ చేస్తాం. ఓకేనా, ఇక్కడ నుంచి మనం ఎంట్రీస్ ప్లాన్ చేస్తాం. మన స్టాప్ లాస్ జస్ట్ దీని కింద పెడతాం. మన టీపీ 1:2 మాత్రమే ఉంటుంది. ఓకేనా, ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్ వరకు పెట్టవచ్చు మనం. సింపుల్. సింపుల్. మార్కెట్ వెళ్ళింది, మన ఫెయిర్ వాల్యూ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎందుకు పెట్టానంటే మార్కెట్లో ఇక్కడ నుంచి ఫెయిర్ వాల్యూ గ్యాప్ నుంచి రిజెక్షన్ వస్తుంది తెలిసి పెట్టాను. మన ఫెయిర్ వాల్యూ గ్యాప్లో ఎంట్రీ అయ్యాం మనం. ఓకేనా, మన స్టాప్ లాస్ ఈ రీసెంట్ లో కింద పెట్టాం. మన ట్రేడ్లో 1:2 ఎగ్జిట్ అయిపోవచ్చు మనం సింపుల్గా. ఓకేనా, ఇది థర్స్డే అనమాట. వెడ్నెస్డే కూడా చూపిస్తాను మీకు సింపుల్గా. ఇది మన వెడ్నెస్డే అనమాట. సో వెడ్నెస్డే మీకు నేను క్లియర్గా చూపిస్తాను ఈ క్యాండిల్స్తో. సో మనకు ఆల్రెడీ మన వెడ్నెస్డే మార్కింగ్స్ మనకు వచ్చేసి ఉంటాయి. ఇది మన సెల్ సైడ్ లిక్విడిటీ. మన బై సైడ్ లిక్విడిటీ ఇంకా ఫామ్ అవ్వలేదు. సో మన సెల్ సైడ్ లిక్విడిటీ ఉంది ఇక్కడ. మనం వెయిట్ చేస్తాం. మన రేంజ్ ఎక్కడ బ్రేక్అవుట్ లేదు, మనం వెయిట్ చేస్తాం. మన రేంజ్ బ్రేక్అవుట్ అయ్యేది, అది కూడా ఫెయిర్ వాల్యూ గ్యాప్ అయితేనే తీస్తాం. సో ఇదే కన్ఫర్మేషన్ పెట్టుకోండి గైస్. మన రేంజ్ ఇక్కడ బ్రేక్అవుట్ అయ్యింది. ఓకేనా, ఇక్కడ మన రేంజ్ బ్రేక్అవుట్ అయింది ఫెయిర్ వాల్యూ గ్యాప్తో. మన ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. దీన్ని ట్యాప్ అయింది. మనం ఇక్కడ నుంచి ఏం చేస్తాం, షార్ట్కి ప్లాన్ చేస్తాం. ఓకేనా, మన స్టాప్ లాస్ ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్ హై దగ్గర పెడతాం. మన టీపీ 1:2 పెడతాం, ఎక్కువ పెట్టాం మనం. 1:2 మనకు వచ్చేసి ఉంటుంది సింపుల్గా. ఇలాగే 1:2 మనకు వచ్చేసింది అనమాట. మీకు ఇంకా ఫర్దర్ కూడా చూపిస్తాను. నేను ఎందుకు ఎక్కువ పెట్టినానంటే స్టాప్ లాస్ సెట్ అయిపోద్దాను. 1:2 ఈ మన ఫస్ట్ స్ట్రాటజీలో మీరు 1:2 మాత్రం యూస్ చేయండి. సెకండ్ స్ట్రాటజీలో నేను చెప్తాను ఎక్కువ యూస్ చేయొచ్చు, 1:3-4 కూడా యూస్ చేయొచ్చు అనమాట. ఓకేనా, నెక్స్ట్ ఇంకొకటి ఎగ్జాంపుల్ చూపిస్తాను. వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుందేమో, ఒకసారి చెక్ చేస్తాను. ఓకే, ఇంకొక 2 ఎగ్జాంపుల్స్ చూపిస్తాను. సో మీకు కొంచెం క్లారిటీగా ఉంటుందని. ఇదంతా మన టూల్ ఫైండ్ అవుట్ చేసిన డేటా అనమాట. ఓకేనా, మనం ఇక్కడ రిప్లై వచ్చేద్దాం. మనకి ప్రీవియస్ డే డేటా ఉంది. మనం ఏం చేస్తాం, న్యూ డేటా కోసం వస్తాం. ఇక్కడ చూడండి, మన బై సైడ్ సెల్ సైడ్ లిక్విడిటీ, ఇక్కడ మన బై సైడ్ లిక్విడిటీ 2 మార్క్ అయి ఉన్నాయి. ఓకేనా, మీరు సింపుల్ చూసారంటే మనకి ఇక్కడ రేంజ్ బ్రేక్అవుట్ వచ్చింది. ఇక్కడ మన మెయిన్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఉంది. మనం వెయిట్ ప్రైస్ ఎక్కడ దాకా వెళ్ళాలని చూస్తాం. ఓకేనా, ఇక్కడ రెస్పెక్ట్ చేయలేదు మన ఫెయిర్ వాల్యూ గ్యాప్ని. సో వీ డిడ్ంట్ టేక్ ఎనీ ట్రేడ్ అనమాట. సెటప్ లేదు ఇక్కడ. సెటప్ లేనప్పుడు ఏం చేస్తాం, మనం ఎంట్రీస్ ప్లాన్ చేయం. సో వీ డిడ్ంట్ హ్యావ్ ఎనీ ట్రేడ్ ఆఫ్ ద డే అనమాట. మనం జస్ట్ లీవ్ ఇట్ చేస్తాం దాన్ని. ఎక్కువ ప్రైస్ ఎప్పుడైతే మార్కెట్ ఒక సర్టన్ టైం ఫ్రేమ్ వచ్చిన తర్వాత మనం అక్కడ నుంచి ఎక్కువ ఫోర్స్ చేయకూడదు మార్కెట్ని. ఓకేనా, లెట్ ఇట్ బి. మన సెటప్ ఫామ్ కాలేదు, మనం ట్రేడ్ వదిలేస్తాం. సింపుల్గా మనం ట్రేడ్ తీసుకుంటే స్టాప్ లాస్ సెట్ అయ్యండి. ఓకేనా, సో అందుకని మన సెటప్ ఫామ్ అవునప్పుడు మనం ఎంట్రీస్ ప్లాన్ చేయం. నెక్స్ట్ డేకి వెళ్ళిపోదాం. సింపుల్, మన సెలెక్ట్ బార్ని చూసుకుందాం. ఓకేనా, ఆల్రెడీ మనం ఒక క్యాండిల్ ఎందుకు వెళ్ళామంటే మనకి డేటా వస్తుంది. మనకి ఇక్కడ బై సైడ్ లిక్విడిటీ ఉంది, సెల్ సైడ్ లిక్విడిటీ కూడా ఇక్కడే ఉంది మనకి. సో మన లిక్విడిటీ మనకు వచ్చేసింది. ఓకేనా, మన క్యాండిల్ ఇప్పుడే ఓపెన్ అయింది. ఇక్కడ దీన్ని బేరిష్ ఇంబ్యాలెన్స్ అంటారు అనమాట, బుల్లిష్ ఇంబ్యాలెన్స్ అంటారు అనమాట దీన్ని. ప్రైస్ ఇక్కడ ఎలా వెళ్ళింది, సింపుల్గా ప్రైస్ ఇక్కడ మన రేంజ్ని బ్రేక్అవుట్ చేసింది. ఇక్కడ ఒక ఎఫ్యూజీ క్రియేట్ అయింది. ఓకేనా, సింపుల్.
ఎఫ్ఏజీ నుంచి ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు మనం. ఇక్కడ మనకు ఒక మేజర్ రూల్ ఉంది, జస్ట్ అది మార్క్ చేస్తున్నాను నా చార్ట్లో. సో మనం ఇక్కడ నుంచి లాంగ్స్ ప్లాన్ చేసి ఉంటాం. ఇక్కడ ఒక ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఉంది, ఇక్కడ నుంచి మన స్టాప్ లాస్ ఈ కింద పెట్టి ఉంటాం. ఓకేనా, మనం 1:2 హోల్డ్ చేస్తాం. ఈ రీసెంట్ స్వింగ్ హై వరకు మనం హోల్డ్ చేస్తాం. స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. సింపుల్ గైస్, ఈరోజు మన స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. ఇక్కడ మనకి హ్యూజ్ ఇంబ్యాలెన్స్ లేదు. సో దట్స్ ద ప్రాబ్లం అనమాట. ఇంకొకటి ఎగ్జాంపుల్ చూద్దాం మనం. ఓకే, మనం వెడ్నెస్డేకి వచ్చాం. ఓకేనా, మార్క్ చేసాం మీలోని ఆయన్ని. సారీ, ఇదంతా ప్రీవియస్ డేటా, ఇట్ డజంట్ మ్యాటర్ టు అస్. మనకి ఏది మ్యాటర్ అది మాత్రం మార్క్ చేస్తాం మనం. న్యూ డేటా రాగానే ఇక్కడ మనకి ఏముంది, బై సైడ్ లిక్విడ్, సెల్ సైడ్ లిక్విడిటీ ఉంది, ఇక్కడ బై సైడ్ లిక్విడిటీ ఉంది. ఓకేనా, సో మార్కెట్ ఏం చేసింది, ఇక్కడ లిక్విడిటీ స్విప్ చేసింది. అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు, నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద వీడియోలో. మన ప్రైస్ ఉంది, మన ప్రైస్ దీన్ని బ్రేక్అవుట్ చేసింది. ఈ క్యాండిల్ని బ్రేక్అవుట్ చేసిన వెంటనే ట్యాప్ అయింది, ఇక్కడ ఇదే ప్లేస్లో ట్యాప్ అయింది. సో మనం ఇక్కడ నుంచి ఏం చేస్తాం, ఆబ్వియస్గా షార్ట్కి ప్లాన్ చేస్తాం. మనం టీపీ ఇక్కడ మన స్టాప్ లాస్ ఈ క్యాండిల్ హై దగ్గర పెడతాం. మనం 1:2 హోల్డ్ చేస్తాం. ఓకేనా, సింపుల్ 1:2 హోల్డ్ చేస్తాం. మన ఎంట్రీ ట్రేడ్ నుంచి ఎగ్జిట్ అయిపోయాం. సింపుల్ గైస్, ఇలాగా డైలీ మనం మన కన్ఫర్మేషన్స్ యూజ్ చేసి, ఓకేనా, మన ఇండికేటర్ యూజ్ చేసి, మన టూల్ యూజ్ చేసి మనం క్లియర్గా మార్క్ చేస్తుంది. మన రేంజ్ని మార్క్ చేస్తుంది, మన ఫెయిర్ వాల్యూ గ్యాప్ని మార్క్ చేస్తుంది. సో ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఎంట్రీ అయినప్పుడు మనం ఎంట్రీ తీసుకుంటాం. మన స్టాప్ లాస్ ఎఫ్ఏజీ క్యాండిల్ ప్రీవియస్ క్యాండిల్ హై దగ్గర పెట్టుకుంటాం. 1:2 ప్లాన్ చేస్తాం. ఇదంతా మన ఇండికేటర్, మన ప్రైస్ యాక్షన్ కన్ఫర్మేషన్ టూల్. ఇది మనకి నిజం చెప్పాలంటే ఒక అల్గోలా పనిచేస్తుంది. రీజన్ బిహైండ్ దిస్ మీకు ఇంకా థియరిటికల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలని టైం అవుతుంది. సో దట్స్ వై ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ టు లాజికలీ అనమాట. జస్ట్ మీకు ప్లెయిన్ స్ట్రైట్ అవుట్ స్ట్రాటజీ చెప్పేశాను. సో ఇప్పుడు నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే, ఓకేనా, మన సెకండ్ స్ట్రాటజీ విచ్ ఇస్ అబౌట్ లిక్విడిటీ స్వీప్. మన బై సైడ్ లిక్విడిటీ, సెల్ సైడ్ లిక్విడిటీని యూస్ చేసి మనం ట్రేడ్ ఎలా ఎంట్రీ ప్లాన్ చేయాలి. ఓకేనా, అది మళ్ళీ మనం సెన్సెక్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. సో ఇట్ విల్ బీ క్లియర్గా ఉంటుంది అనమాట మీ అందరికీ. ఓకేనా, ఆర్ సెన్సెక్స్ ఆర్ నిఫ్టీ. ఓకే, లెట్స్ గో. ఎక్కువ మంది నిఫ్టీ చేస్తారు కాబట్టి నిఫ్టీలో చేద్దాం. ఓకేనా, లెట్స్ మనం ఒక సర్టెన్ టైం పీరియడ్ నుంచి బ్యాక్ వద్దాం. సో ఇట్ విల్ బీ క్లియర్గా ఉంటుంది అందరికీ. ఇవి డైలీ లేకపోయినా 2 డేస్కి ఒక ట్రేడ్ ఉంటుందంట గైస్. ఆ ట్రేడ్లో మనం కానీ మీరు క్యాప్చర్ చేయొచ్చు ఈజీగా. లెట్స్ సే మనం ఎక్కడికి వెళ్దాం, 20th జాన్కి వెళ్ళిపోదాం. ఓకేనా, 20th. ఓకే, ఇక్కడికి వెళ్ళిపోదాం. సో ఇక్కడి నుంచి మనం క్లియర్గా ఓకే, మీరు గమనించాల్సింది ఏంటంటే, 1 minute గ్యాస్, నేను ఇక్కడ మన బ్రేక్అవుట్ స్ట్రాటజీని క్లోజ్ చేస్తాను. సో మీరు కన్ఫ్యూజ్ అవ్వరని. ఓకేనా, మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది అనుకోండి. మార్కెట్ ఓపెన్ అయింది ఇక్కడ. మనం జస్ట్ మన న్యూ మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది ఇప్పుడు మండే. సో మన సెల్ సైడ్ లిక్విడిటీ అనమాట ఇది. ఓకేనా, మన సెల్ సైడ్ లిక్విడిటీ ఇక్కడ ఉంది, మన బై సైడ్ లిక్విడిటీ ఉంది. సో లిక్విడిటీ దగ్గర మనం ఎలా ట్రేడ్ చేస్తాం అది చూపిస్తాను మీకు. ఫస్ట్ మనం ప్రైస్ దగ్గరికి వెళ్దామని చూస్తాం. ఓకేనా, సారీ గైస్, 15 minutes క్యాండిల్ ఇది. సారీ, 1 minute వద్దాం, క్లియర్గా ఉంటుంది. ఇది మన సెకండ్ స్ట్రాటజీ అనమాట. సింపుల్గా చూపిస్తాను. ఇక్కడ మన మార్కెట్ ఓపెన్ అయింది. ఓపెన్ అవ్వగానే మనకు ఒక ఇంబ్యాలెన్స్ క్రియేట్ అయింది. మార్కెట్ దాన్ని ఫిల్ చేసింది ఇక్కడ దాకా. ఓకేనా, సో మనకి ఇక్కడ
మన బై సైడ్ లిక్విడిటీ ఉంది, ఇక్కడ మన సెల్ సైడ్ లిక్విడిటీ ఉంది. ఓకే, లిక్విడిటీ దగ్గర మార్కెట్ 2 టైప్స్ ఉంటుంది. ఒకటి లిక్విడిటీ స్విప్ చేసి మార్కెట్ పైకి వెళ్తుంది, లేకపోతే లిక్విడిటీ రన్ చేసి మార్కెట్ కిందకి వస్తుంది. సో మనం ఏ కన్ఫర్మేషన్ యూస్ చేసి ట్రేడ్ చేయాలో చూపిస్తాను. ఏదో అది పైకి వెళ్తుందా కిందకి వెళ్తుందా రెండు చూపిస్తాను మీకు. ఓకేనా? ఓకే, జస్ట్ ప్రైస్ మనం మన దగ్గరికి వెళ్ళాలని ట్రై చేస్తాం అనమాట. మనకి కన్ఫర్మేషన్ లేదు, మనం బేరిష్ ఉన్నామా బుల్లిష్ ఉన్నామా, వీ డోంట్ హ్యావ్ ఎనీ కన్ఫర్మేషన్. ఇక్కడ మన లిక్విడిటీ ఉంది. ఓకేనా? సెటప్ లేకపోతే ట్రేడ్ చేయొద్దు గైస్. సింపుల్ కాన్సెప్ట్ ఏంటంటే సెటప్ లేకపోతే వీ డోంట్ ట్రేడ్ అనమాట. వాట్ ఎవర్ దట్ ఈస్, అది 1 వీక్ అయినా 1 డే అయినా 1 మంత్ అయినా మన సెటప్ లేకపోతే నేను ట్రేడ్ ఇట్స్ అప్ టు మీ, అంటే నేను ట్రేడ్ చేయను. ఓకేనా? మన సెల్ సైడ్ లిక్విడ్ దగ్గర మార్కెట్ ఇంకా రాలేదు. జస్ట్ వెయిట్ చేద్దాం. ఇది మన న్యూ డేటా. ఇది మండే మనకి ఎక్కడ ట్రేడ్ లేదు, మనం ట్యూస్డేకి వచ్చేసాం. ట్యూస్డే మార్కెట్ ఓపెన్ అయిపోయింది. ఇక్కడ మన సెల్ సైడ్ లిక్విడిటీ ఉంది, ఇక్కడ మన బై సైడ్ లిక్విడిటీ ఉంది. రెడ్ కలర్ వచ్చి బై సైడ్ లిక్విడిటీ, గ్రీన్ కలర్ వచ్చి సెల్ సైడ్ లిక్విడిటీ. ఓకేనా? ఇక్కడ మనం వెయిట్ చేస్తాం, లిక్విడిటీ స్విప్ కోసం వెయిట్ చేస్తాం. లిక్విడిటీ స్విప్ అయింది, బట్ మార్కెట్ ఎలా ఇచ్చింది? ఒక బేరిష్, మనకి మార్కెట్ ఏమిచ్చింది? ఒక బేరిష్ ఫేర్ వాల్యూ గ్యాప్ వచ్చింది. నేనేం చేస్తానంటే దీన్ని లిక్విడిటీ స్వీప్లా కన్సిడర్ చేయను, లిక్విడిటీ రన్లా కన్సిడర్ చేస్తాను. సో ప్రైస్ ఎప్పుడైతే ఈ జోన్లోకి ట్యాప్ అయితే అక్కడ నుంచి ఎంట్రీ ప్లాన్ చేస్తాను నేను సింపుల్గా. ఇక్కడ నుంచి నేనేం చేస్తాను? షార్ట్కి ప్లాన్ చేస్తాను. ఓకేనా? సింపుల్. ఇక్కడ నుంచి నేను షార్ట్కి ప్లాన్ చేస్తాను. నా స్టాప్ లాస్ దీన్ని హై దగ్గర పెడతాను. నేను 1:3, 1:2.5 అంతే. 1:3 అనుకోండి, ట్రేడింగ్ చేస్తూ ఉంటాను. సో ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ టు మీ అనమాట. చూడండి మార్కెట్ మనం అనుకున్నాం ట్యాప్ అయింది, అక్కడ నుంచి ఎలా వచ్చిందో. ఇంతే గైస్. ఇలాగే దీన్ని మనం లిక్విడిటీ రన్ అని అంటాం. మన లిక్విడిటీ జోన్ దగ్గరికి వచ్చింది, స్వీప్ అనుకున్నాం, బట్ మార్కెట్ ఏం చేస్తుంది? లిక్విడిటీ రన్ చేసింది. మనం నెక్స్ట్ డేకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ డే, సో ఇది మండే అనమాట. ట్యూస్డే విల్ గో ఇన్ టు వెడ్నెస్డే నుంచి చూద్దాం మళ్ళీ. 2 ట్రేడ్స్, 2 స్ట్రాటజీస్. వన్ ఈస్ ఆర్బ్, అనదర్ వన్ ఈస్ లిక్విడిటీ బేస్డ్ స్ట్రాటజీ అనమాట. ఇది నేను ఎవరైనా దీన్ని అవసరం ఉంటే నాకు కింద మన కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను, కాల్ చేయొచ్చు, అది ఇద్దరు మెసేజ్ చేయొచ్చు. వాళ్ళకి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను హౌ టు ట్రేడ్స్ అని. ఓకేనా? ఇది మన ట్యూస్డే అనమాట. ఓకే, లెట్స్ వెడ్నెస్డే. మనం వెడ్నెస్డే జోన్కి వచ్చేద్దాం. వెడ్నెస్డేకి వచ్చేసాం. ఓకేనా? మీకు క్లియర్ వచ్చిందా? ఇది మన సెల్ సైడ్ లిక్విడిటీ, మన బై సైడ్ లిక్విడిటీ ఇక్కడ ఉంది. సో మనం మార్కెట్ ఆ లిక్విడిటీ దగ్గరికి వెళ్ళాలనుకుంటుంది. సో మనం ఏం చేస్తాం? ఇక్కడ నుంచి లాంగ్స్ ప్లాన్ చేయాలని చూస్తాం అనమాట. మన ట్రేడ్స్ ఎలా యూస్ చేస్తాం? మనం బుల్లిష్ ఫేర్ వాల్యూ గ్యాప్ చూసి మన ట్రేడ్స్ ప్లాన్ చేయాలన్నమాట. ఓకేనా? మనకి ఎక్కడ లేదు ట్రేడ్. ఈ మన సెల్ సైడ్ లిక్విడిటీని మనం స్వీప్ చేసాం. ఓకేనా? స్వీప్ చేసిన తర్వాత ఏం చేసింది మార్కెట్? దీన్ని మనం స్వీప్ చేసాం, సెల్ సైడ్ లిక్విడిటీని స్వీప్ చేసాం. దీన్ని లిక్విడిటీ రన్ కింద కన్సిడర్ చేసి మనం ఇక్కడ నుంచి షార్ట్కి ప్లాన్ చేస్తాం. ఓకేనా? ఈ ఫేర్ వాల్యూ గ్యాప్లో ట్యాప్ అవుతుంది. ఇప్పుడు మన స్టాప్ లాస్ ఎక్కువ పెట్టకూడదు గైస్. ఈ క్యాండిల్ హై వరకు, ఫేర్ వాల్యూ గ్యాప్ రీసెంట్ క్యాండిల్ ఉంటుంది కదా, దాని హై వరకు పెడతాం. ఇక్కడ నుంచి మనం 1:3 ఆర్ 1:2.5 అలా హోల్డ్ చేయొచ్చు అనమాట. ఓకేనా? దీన్ని మనం లిక్విడిటీ రన్ అంటాం అనమాట. లిక్విడిటీ స్వీప్ కాన్సెప్ట్, లిక్విడిటీ రన్ కాన్సెప్ట్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ డేకి వెళ్ళిపోతాం. సో ఇట్ విల్ బి క్లియర్గా ఉంటుంది నెక్స్ట్ డే నుంచి మీకు. ఇన్ కేస్ ఎవరికైనా ఇంకా స్టిల్ డౌట్స్ ఉన్నా కింద మన కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను. సో ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ టు దెమ్ అనమాట.
అవునా? మనం నెక్స్ట్ డేకి వచ్చేసాం. ఇవి 2 ఇండికేటర్స్ మనం ఒక స్ట్రాటజీ ఒక ఇండికేటర్ ఒక టూల్‌లోనే ఉందనమాట. మన 2 స్ట్రాటజీస్. వాటిని ఎలా తీసుకోవాలో చెప్తాను. సీ మార్కెట్ ఓపెన్ అవ్వడం ఎక్కడ ఓపెన్ అయింది? మన సెల్ సైడ్ లిక్విడిటీ దగ్గర ఓపెన్ అయింది. ఓకేనా? బై సైడ్ లిక్విడిటీ. సో, ఇక్కడ దీన్ని మనం లిక్విడిటీ రన్ అనమాట. సో, ఇక్కడ నుంచి బేరిష్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ బుల్లిష్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ క్రియేట్ అయిందంటే ఇక్కడ నుంచి మనం బైస్ ప్లాన్ చేస్తాం. ఫెయిర్ వాల్యూ గ్యాప్ క్రియేట్ అయింది ఇక్కడ. ఓకేనా? ఇక్కడ ట్యాప్ అయితే ఇక్కడ నుంచి లాంగ్స్ ప్లాన్ చేస్తాం మనం. మన స్టాప్ లాస్ ఎక్కడి వరకు పెడతాం? ఇక్కడ వరకు పెడతాం. ఫెయిర్ వాల్యూ గ్యాప్ 50% నుంచి మనం ఎంట్రీస్ ప్లాన్ చేస్తాం. సింపుల్. ఇలా మార్కెట్ వెళ్ళిపోతుంది అనమాట. అర్థమైందా మీకు? ఇలా మన నెక్స్ట్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ట్యాప్ అయింది ఇక్కడ. ఓకేనా? ఇక్కడ నుంచి మనం 1:2 ఆర్ 1:3, 1:2.5 ఈ లిక్విడిటీ బేస్ దాంట్లో అయితే మనం ఎక్కువ హోల్డ్ చేయొచ్చు. ఓకేనా? బట్ ఆర్బ్‌లో మాత్రం 1:2 కన్నా ఎక్కువ హోల్డ్ చేయదు. 1+1.5 నుంచి ఎగ్జిట్ అయిపోవచ్చు అనమాట. కానీ నెక్స్ట్ డేకి వెళ్ళిపోతాం మనం. సో, ఇట్ విల్ బీ క్లియర్‌గా ఉంటుంది కొంచెం. మీరు చూసారంటే మన ఈ జోన్స్‌లోనే మార్కెట్ ఎక్కువ రోజులు ఎందుకంటే లిక్విడిటీ ఉందన్నమాట ఇక్కడ. ఫ్రైడే సారీ గైస్. మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది మా మార్కెట్. నెక్స్ట్ మనం 1 మినిట్ టైం ఫ్రేమ్‌లోకి వెళ్ళిపోదాం. గైస్ వీడియో లెంతీగున్నా చూడండి. ఓకేనా? ఇట్ విల్ బీ వెరీ యూజ్‌ఫుల్ టు అనమాట. ఇది ప్రీవియస్ డేటా. నెక్స్ట్ డే మనకు ఫ్రైడే వచ్చిందా? సింపుల్. మనకి ఇక్కడ లిక్విడిటీ ఉంది. దీన్ని బై సైడ్ లిక్విడిటీ, దీన్ని సెల్ సైడ్ లిక్విడిటీ అంటాం. మనం కన్సిడర్ చేయాల్సిన లిక్విడిటీ రన్ ఆర్ లిక్విడిటీ స్విప్. మనం వెయిట్ చేస్తాం ప్రైస్ ఏ జోన్ దగ్గరికి వెళ్తుంది అని. ఏ జోన్ దగ్గర రాలేదు. వి డోంట్ హ్యావ్ ఎనీ ట్రేడ్స్ అనమాట. సారీ గైస్ 1 మినిట్. ఓకే. ఇక్కడ మార్కెట్ ఏం చేసింది? లిక్విడిటీ రన్ చేసింది. ఇక్కడ బ్రేక్ చేసింది. ఇక్కడ ఫెయిర్ వాల్యూ గ్యాప్ అయింది. ఇక్కడ ప్రైస్ ట్యాప్ అయింది. ఓకేనా? మనం ఇక్కడ నుంచి ఏం చేస్తాం? ఇక్కడ నుంచి షార్ట్‌కి ప్లాన్ చేస్తాం. ఈ జోన్ నుంచి మన స్టాప్ లాస్ ఈ ఎఫ్ఈజీ పైన క్యాండిల్ ఇక్కడ ఉంటుంది. మనం ఏం చేస్తాం? 1:3 ఆర్ 1:2.5 కన్నా ఎక్కువ హోల్డ్ చేయొద్దు. ఓకేనా? సింపుల్ ఇలాగనమాట. సో, మన ఫస్ట్ స్ట్రాటజీలో మనం ఏం చేస్తాం? రేంజ్ ఐడెంటిఫై చేసి ఫెయిర్ వాల్యూ గ్యాప్ క్రియేట్ అయిన తర్వాత ఫెయిర్ వాల్యూ గ్యాప్ నుంచి ఎంట్రీ ప్లాన్ చేస్తాం. ఓకేనా? స్ట్రాటజీ 2లో ఏం చేస్తాం? మనకి ఇండికేటర్లో బై సైడ్ లిక్విడిటీ వస్తుంది, సెల్ సైడ్ లిక్విడిటీ వస్తాయి. లిక్విడిటీ దగ్గర మార్కెట్ వెళ్ళిన తర్వాత లిక్విడిటీ రెస్పెక్ట్ చేసి బుల్లిష్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఇస్తే బై సైడ్కి, బేరిష్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఇస్తే డౌన్ సైడ్కి ఇలా ఎంట్రీస్ ప్లాన్ చేస్తూ తీసుకుంటాం అనమాట. స్ట్రాటజీ 1లో మనం 1:2 మాత్రమే ప్లాన్ చేయాలి. స్ట్రాటజీ 3లో 1:3 అనమాట. సో, ఈ స్ట్రాటజీ యూస్ చేసి మీరు ఈ ఇండికేటర్స్, ఈ కన్ఫర్మేషన్స్ యూస్ చేసి మీరు ట్రేడ్ చేయొచ్చు. ఓకేనా? ఇన్ కేస్ మీకు ఎవరికైనా డౌట్స్ ఉన్నా, ఎవరికైనా ఇంకా ఈ కాన్సెప్ట్స్ అర్థం కాకపోయినా కింద డిస్క్రిప్షన్లో మన కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను. చెక్అవుట్ చేయండి. మెంటర్షిప్ కావాలని చెక్అవుట్ చేయండి. పర్సనల్ మెంటర్షిప్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఇన్ కేస్ ఫ్రీ అనాలిసిస్ కావాలనుకుంటే మన వాట్సాప్ ఛానల్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. ఫ్రీ అనాలిసిస్ ప్రొవైడ్ చేస్తాను నేను. ఓకే గైస్, ఇన్ కేస్ మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఫస్ట్ కామెంట్ చేయండి. మీకు సో నేను హెల్ప్ చేయడానికి పాసిబుల్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇంకోటి ఉంది, ఎవరికైతే ఈ వీడియో హెల్ప్ఫుల్ ఉంటుంది అనుకుంటారా మీరు, వాళ్ళందరికీ దయచేసి ఈ వీడియో షేర్ చేయండి గైస్. ఓకేనా? సో, ఎందుకంటే ఈ వీడియోలో మీరు అంటే చాలామంది మన మార్కెట్లో నష్టపోయిన వాళ్ళు ఉన్నారనమాట. వాళ్ళందరికీ రియల్గా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో, అందుకని అడుగుతున్నాను. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ ద వీడియో.